హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లలో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి, డిఎస్సి నోటిఫికేషన్పై అట్లనే సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, చాలా ఇన్ఫర్మేషన్లు అయితే ఉన్నాయి. నవోదయకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాలు ఉన్నాయి. ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా నడుస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది, టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన 2 సబ్జెక్టులు కూడా, మ్యాథ్స్ అండ్ సోషల్, ఈ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి లెసన్ నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలతో పాటు ఆన్సరు, సొల్యూషన్ క్లియర్ ఉంటుంది. ఒకసారి అయితే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ కోర్సెస్లో అయితే జాయిన్ కండి. ఇక్కడ చూడండి, డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలి. విద్యాశాఖ డైరెక్టర్కి డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం విజ్ఞప్తి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేయుటకు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారికి డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. నిన్న జరిగిన విషయం ఇది. గత డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయ్యి ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, 2.5 years అవుతుంది. సో చాలా ఖాళీలు అయితే ఉన్నందున అనేక మంది ఉపాధ్యాయులు పదవి విరమణ జరుగుతున్నందున తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సితో పాటు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా జారీ చేయవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. టీచర్ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే చర్యలు జరుగుతున్నాయని నవీన్ నికోలస్ గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, టీచర్ పోస్టుల ఖాళీలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపే చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామని, ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తే టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు సంబంధించి కొంతమంది అయితే అక్కడ ఉండడం జరిగింది. మొత్తానికి అంటే ఎప్పుడు వేకెన్సీస్ ఉన్నా కూడా ఆ వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రతిపాదనలు మొత్తం కూడా ప్రభుత్వానికి పంపుతున్నట్టు విద్యాశాఖ అయితే చెప్తా ఉంది. డిఎస్సికి సంబంధించిన 15,000 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను నింపాలని అడుగుతా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకా మేడ్చల్లో ఖాళీగా ఉన్న 62 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇయాల్టి నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. అల్వాల్ ప్రాజెక్టు పరిధిలో 18, మేడ్చల్లో 20, కుత్బుల్లాపూర్లో 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10:30కు నోటిఫికేషన్ విడుదల కానుంది. హైదరాబాద్లో 183, రంగారెడ్డిలో 137 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇక టీజీ సెట్కి సంబంధించిన ప్రెస్ నోట్ వచ్చింది, నిన్న వచ్చింది. ఇది చూడండి, 3/8/2026 నుంచి 30/8/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు వితౌట్ లేట్ ఫీ తోటి. ఇక 1,500 లేట్ ఫీతో 31/8/2026 నుంచి 5/9/2026 వరకు చేసుకోవచ్చు. 2,000 లేట్ ఫీతో 6/9/2026 నుంచి 10/9/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 3,000 లేట్ ఫీతో 11/9/2026 నుంచి 12/9/2026 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత ఏమైనా అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే 13/9/2026 నుంచి 15/9/2026 వరకు చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ 22/9/2026 నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జామ్స్ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఉంటాయి. 29, 30 ఈ డేట్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ రాబోయే కానిస్టేబుల్ ఉద్యోగాలలో 7,437 ఉద్యోగాలకు సంబంధించి సిలబస్, ఇప్పటివరకు ఉన్నటువంటి సిలబస్ ఏముందనేది ఒకసారి చూస్తే, రీజనింగ్లో కోడింగ్, డీకోడింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడనే వివరించలేము, తెలుగులో ఉందని మీకోసం చూపిద్దామని తీసుకొచ్చాం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఇక నవోదయ దరఖాస్తులకు జూలై 31 చివరి తేదీ. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయం 27-28 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు జూలై 31తో ముగుస్తుంది. 5వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఉచితంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 28 నాడు పరీక్ష ఉంటుంది. ఇది ఉమ్మడి పాలమూరే కాదు, అన్ని జిల్లాల్లో కూడా ఇదే సంగతి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకులో నోటిఫికేషన్ వచ్చింది. పోస్ట్ పేరు ఏంటంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్. 545 ఉద్యోగాలు ఉన్నాయి. 545. తెలంగాణలో 41 ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో 4 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఏదైనా అనుభవం ఉండాలి, ఏడాది అనుభవం ఉండాలి.
20 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది, బీసీలకు 3 ఏళ్ళు ఉంటుంది, పీడబ్ల్యూడీ 10 ఏళ్ళు ఉంటుంది. రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 48,480 కాడ నుంచి జీతం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 9 తారీఖు వరకు అవకాశం ఉంది, అప్లికేషన్ చేసుకోండి. ఇక 31 నుంచి ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్, ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాలు కల్పించే ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల 31 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 2 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనుండగా మొదటి విడత కౌన్సిలింగ్ 31 నుంచి, తుది విడత కౌన్సిలింగ్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం. ఐసెట్ అడ్మిషన్ కమిటీ సమావేశం ఇటీవల నిర్వహించగా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన సహా పలువురు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్పై సమగ్రంగా చర్చించి షెడ్యూల్ ఖరారు చేశారు. 2 విడతల కౌన్సిలింగ్ పూర్తయిన విద్యార్థులు ఆగస్టు 22 నుంచి 25 వరకు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. 24న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. డిఎస్సి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందో ఒకసారి కామెంట్లు రాయండి. థ్యాంక్ యూ.